నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో భయ్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో వివో T3 వర్సెస్ IQZ9 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో రెండింటికి సంబంధించిన కంపారిజన్ వీడియో తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంపారిజన్ వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ అయితే పక్కా చేయండి భయ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వివో T3 5G స్మార్ట్ ఫోన్ సంబంధించి కొంచెం హైలైట్స్, ప్రైజెస్ చెక్ చేసుకుందాము. ఇక్కడ ఫస్ట్ హైలైట్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 5G ప్రాసెసర్ వస్తుంది. సోనీ వాళ్ళ OS యాంటీ షేక్ కెమెరాతో పాటు వస్తుంది, ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది, డ్యూయల్ స్పీకర్స్, 120 Hz AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది, పంచ్ హోల్ డిస్ప్లే అన్నమాట. ఇవి స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్స్. ప్రైస్ ఎంతలా అంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది అండ్ 20,000 ప్రైస్కి అయితే స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇవి కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి హైయర్ వేరియంట్ కూడా ఉంది. అంటే ఇప్పుడు మనం చూసే 20,000కి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే మనకు అవైలబుల్ ఉంది. అండ్ హైయర్ వేరియంట్ వచ్చేసరికి 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 22,000 ఉంది. నేనైతే బేస్ వేరియంట్ తీసుకోమని అయితే రికమెండ్ చేస్తాను. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఈ స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఇది వచ్చేసరికి కాస్మిక్ బ్లూ, మీరు ఆన్ స్క్రీన్ మీద చూసేది. సెకండ్ వచ్చేసరికి క్రిస్టల్ ఫ్లేక్ అనమాట. సో క్రిస్టల్ ఫ్లేక్ అనేది కొంచెం షైన్ లాంటిది, కొంచెం ప్యాటర్న్ లాంటిది, డిఫరెంట్ ఏమంటారు లుక్ వస్తుంది. కలర్ అది లైట్ చేంజ్ గానే కొంచెం లుక్ వైజ్ బాగుంటుంది అన్నమాట. ట్రాన్స్పరెంట్ కవర్కి బాగుంటుంది ఇది. అండ్ అట్లనే బేస్ వేరియంట్ కూడా ఏం లేదు, ఇక్కడ కొంచెం ప్యాటర్న్ లాంటిది కూడా ఇచ్చారు. ఇలా ఇట్లా ప్యాటర్న్ ఆ వేరియంట్ తోకపోతే అనేది దీనిలో తీసుకోవచ్చు. కమింగ్ టు నెక్స్ట్ ఫోన్ ఏదైతే IQ ఉంది కదా, సో IQZ9 5G చూసుకుంటే స్టార్టింగ్లోనే మన వాళ్ళు మెన్షన్ చేసి సామ్సంగ్ వాళ్ళ IMX 882 OS కెమెరాతో పాటు వస్తుంది, డైమెన్సిటీ 7200 5G ప్రాసెసర్. ఇక్కడ మెయిన్ హైలైట్ చూసుకుంటే డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ వస్తుంది, 120 Hz AMOLED డిస్ప్లే, 15 MP OS కెమెరా, 8GB ర్యామ్, పంటచ్ OS 14తో పాటు వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్లో 5000 mAh బ్యాటరీ, స్లిమ్ అల్ట్రా స్లిమ్ బాడీ అనేసి అయితే మెన్షన్ చేశారు. ప్రైస్ ఎంతనా అంటే ప్రైస్ కంటే ముందు ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అమెజాన్లో అవైలబుల్ ఉంది. అండ్ మీరు అమెజాన్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 20,000 ఉంది. ఇక్కడ మెయిన్ గమనిస్తే ఏంటంటే రెండు స్మార్ట్ ఫోన్స్లో కూడా సేమ్ స్టోరేజ్ వేరియంట్స్ అండ్ సేమ్ ప్రైజెస్తో పాటు వస్తుంది. బేస్ వేరియంట్ ఇక్కడ 20,000 ఉంది కదా, ఈ స్మార్ట్ ఫోన్ కూడా 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ కూడా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే 22,000 ఉంది. సో సేమ్ అక్కడికి ఇక్కడికి పెద్దగా డిఫరెన్స్ అయితే నాకైతే ఏం కనిపించలేదు. ఇక్కడ మీరు స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ ఫ్లిప్కార్ట్ నుంచి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. డిస్ప్లేకి 6.6 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది, Android 14 వస్తుంది, 700 ప్రాసెసర్, 5G రెండు కూడా 5G కంపాటబుల్ స్మార్ట్ ఫోన్స్, హైబ్రిడ్ స్లాట్ వస్తుంది. ఇక్కడ 50 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా, అండ్ థర్డ్ వచ్చేసరికి ఫ్లికర్ సెన్సార్ అనమాట. సో అది కన్సిడర్ చేసుకోవాల్సిన 50 MP కెమెరా అని చూసుకోండి. 60 MP ఫ్రంట్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 5G నెట్వర్క్స్, 12 బ్యాండ్ వైఫై వస్తుంది, పంటచ్ OS 14 వస్తుంది, Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్లో వస్తుంది, 44W ఛార్జర్, 5000 mAh బ్యాటరీ. మ్యాక్సిమం అన్నీ కూడా సేమే ఉన్నవి. ఇక్కడ వెయిట్ 185 grams, 7.8 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. అదే ఇక్కడ అమెజాన్లో కూడా చూసుకుందామే అడిషనల్గా. సో ఇక్కడ సేమ్ అదే ప్రాసెసరు, 50 MP కెమెరా వస్తుంది, సోనీ వాళ్ళది వస్తుంది అన్నమాట. ఇక్కడ సేమ్ అక్కడ ఉన్న ఫీచర్స్ ఇక్కడ ఉన్నవి. 6.6 ఇంచెస్ డిస్ప్లే, AMOLED డిస్ప్లే వస్తుంది, అండ్ 44W ఛార్జర్, 5000 mAh బ్యాటరీ, 7.83 వస్తుంది, పంటచ్ OS 14తో పాటు వస్తుంది, డ్యూయల్ స్పీకర్స్ రెండిట్లో ఉంటాయి. కాదన్నా రెండు ఇంత డిట్టో సేమ్ ఉన్నాయి కదా అవి, అదేంది షాక్ అయిపోవాలి భయ్ మీరు. ఇక్కడ స్పెసిఫికేషన్ చూసినప్పుడు అయితే నేను కూడా షాక్ అయిపోయినా. మన వాళ్ళు ఏంది అయ్యా ఇట్లా తీసిరయ్యా అంటే అదే వచ్చింది. ఇక్కడ వీళ్ళ వెబ్సైట్స్లో ఒకసారి చెక్ చేసేద్దామని చెప్పేసి వివో T3 వచ్చేసరికి అయితే కెమెరాది ఏ సెన్సార్ చేసో తెలియదు. సో డైరెక్ట్ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ చూస్తాను. ఇక్కడ కెమెరాకి వచ్చేసరికి ఇక్కడ కూడా చూసుకోవచ్చు, సోనీ వాళ్ళ IMX 882 సెన్సార్ అనమాట. సో ఇక్కడ యాక్చువల్లీ మేజర్ డిఫరెన్స్ ఏముంది అంటే నాకు కూడా అదే పెద్దగా ఫరక్ ఏం పడలేదు. ఈ రెండు ఫోన్స్ తీసుకున్నా కూడా పెద్ద డిఫరెన్స్ ఏం రాకపోవచ్చు. ఇన్ జనరల్గా చెప్తున్నా మోస్ట్లీ సేమే ఉన్నాయి. కానీ ఇక్కడ IQకి వచ్చేసరికి
డిఫరెన్స్ ఏడు వస్తుంది అంటే వీళ్ళది చాలా మటుకు ఏం చేస్తారంటే మన వాళ్ళు ఇది కొంచెం గేమింగ్ సెంట్రిక్ అయ్యేటట్టు గేమ్స్ ఆడేటట్టు కొంచెం ట్యూనింగ్ చేస్తారు అన్నమాట. లైక్ వీపా కూలింగ్ చేంబర్ అనో లేకపోతే కొన్ని ట్యూనింగ్స్ ఏమైనా చేంజెస్ చేసి అట్లా చేస్తే స్లైడ్కి వచ్చే డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ లేకపోతే లైట్గా మెయిన్ స్పెసిఫికేషన్స్ కంపేర్ చేసుకున్నా కూడా సేమ్ స్మార్ట్ ఫోన్స్. సో ఓవరాల్గా చూసుకుంటే లుక్ ఒకటి చేంజ్ అవుతుంది బై. సో ఇక్కడ కెమెరా కట్అవుట్ లుక్ ఇట్లా బాక్సీ లాగా వస్తుంది అనమాట. అండ్ ఐక్యూకి వచ్చేసరికి ఇట్లా పొడుగ్గా త్రిబుల్ కెమెరా సెటప్ వస్తుంది. ఇదొకటే పెద్ద డిఫరెన్స్ అనమాట నేను చెక్ చేసిన కాడికి, నేను విన్న కాడికి. అండ్ గేమింగ్ కాడ స్లైడ్గా కొంచెం హీట్ రెగ్యులేట్ చేస్తుంది, అదొకటి కొంచెం అడ్వాంటేజ్ ఉందన్నమాట ఐక్యూకి, గేమింగ్ సెంట్రిక్ ఫోన్ కాబట్టి. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే మీకు గేమ్స్ ఎక్కువ ఆడతారు, జర స్టెబిలిటీ కావాలా, హీట్ ఎక్కువ డిస్ట్రిబ్యూట్ కావాలంటే పోయి ఐక్యూ తీసుకోవచ్చు. లేదన్నా నార్మల్గా నాకు రెండిట్లో ఏదన్నా పర్లేదు, ఏది తీసుకున్నా నాకు ఏ ప్రాబ్లం లేదంటే మీరు వివో కూడా తీసుకోవచ్చు. లేదండి నాకు 3 కెమెరాలు ఉన్నప్పుడు బిల్డప్ ఇవ్వాలా, నా ఫోన్కి 3 కెమెరాలు ఉన్నాయని కొంతమంది ఉంటారు. సో కెమెరా అనేది ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి 3 కెమెరాలు చూపించుకోవాలంటే వివో తీసుకోండి. గేమ్స్ ఎక్కువ ఆడాలా లేకపోతే కొంచెం బాగుండాలంటే పోయి ఐక్యూ తీసుకోండి. సో రెండిట్లో కూడా పెద్దగా ఫరకే పడదు పోయి, రెండు కూడా సిమిలర్ స్పెక్స్తో పాటు మోస్ట్లీ సిమిలర్ స్పెక్స్ ఉన్నాయి. రెండు ఏది తీసుకున్నా కూడా మీకు ఏ ప్రాబ్లం లేదు. కేటగిరీస్ వైజ్ అంటే మీరు ఏ కేటగిరీలో ఫిట్ అవుతారో ఆ కేటగిరీ రిలేటెడ్ స్మార్ట్ ఫోన్ తీసుకోవాల్సి అయితే అడ్వైజ్ చేస్తున్నాం. సో ఎలా అనిపించింది కంపారిజన్ వీడియో? నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి బై. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం విత్ ఇన్ మండే రిప్లై ఇంకా ట్రై చేస్తాను అన్నమాట. సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా. సో మోస్ట్లీ సింపుల్గా చెప్పుకోవాలంటే రెండు స్మార్ట్ ఫోన్స్ డిట్టో కాపీస్ అనుకోవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సినారియోస్ స్లైట్ లైక్ 1% 2%, మోస్ట్లీ 1 కూడా కాదు 5% నుంచి 3 లేకపోతే 3 to 5% మధ్యలో పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ కానీ లేకపోతే కొంచెం వేరే ఆప్టిమైజేషన్ చేసి ఉంటారు. అదే మేజర్ చేంజ్ ఉంటుంది తప్పించి మిగతా అంతా పెద్దగా ఫరకే పడదు. మీరు గేమింగ్ సెంట్రిక్ కావాలి, బ్యాక్గ్రౌండ్ వేరే డిఫరెంట్ లుక్లో కావాలంటే ఐక్యూకి వెళ్ళొచ్చు. లేదా నార్మల్గా వివో ఫ్యాన్ని, వివోస్కి బాగా నచ్చితే వివో ఫోన్స్ అనుకుంటే ఇట్లా మీరు వివోకి వెళ్ళొచ్చు అనమాట. సో రెండిట్లో పెద్దగా మాత్రం డిఫరెన్స్ లేదు, ఎందుకంటే స్పీకర్స్ సేమ్ ఉన్నాయి, పవర్ బ్యాంక్ 44 watts ఛార్జరు, 5000 mAh బ్యాటరీ, కెమెరా సేమ్ సెన్సార్తో పాటు వస్తుంది, సేమ్ డిస్ప్లే అండ్ సేమ్ ప్రాసెసర్, 5G స్మార్ట్ ఫోన్స్ కాబట్టి. సో డిట్టో కాపీ అనుకోవచ్చు, పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదనమాట. సో ఓవరాల్గా రెండింటిలో ఏది తీసుకున్నా కూడా యావరేజ్ కన్జ్యూమర్కి అయితే ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ గేమర్స్కి అయితే ఐక్యూ తీసుకోండి. అండ్ వివో ఫ్యాన్స్ లేకపోతే కెమెరా కట్అవుట్స్ కోసం చూసే వాళ్ళకి మాత్రం 3-4 కెమెరాలు కావాల ఫోన్ కంటే ఇట్లా మీరు వివో T3 తీసుకోవచ్చు అనమాట. అంటే ఎలా అనిపించింది వీడియో? నచ్చింది, మంచిగా అనిపించింది, మీ ఒపీనియన్స్ ఏంటంటే కింద కామెంట్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే గిట్ట లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా జరిగితే చూసారో వాళ్ళందరూ ట్యాంక్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.